నమస్తే. ఈరోజు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మనం ఆలోచిస్తుంటే తట్టిందండి. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత ముద్దుగా, గారాబంగా తీసుకురావడం, వాళ్ళకి కథలు చెప్పడం గానీ, తట్టుకొని పడిపోతావు అమ్మ చేయి పట్టుకొని నడిపించడం గానీ, అడుగుడు బుడిబుడి అలుగుడు ఆటోమేటిక్‌గా నేర్పిస్తారండి. వాళ్ళని వంట చేసి అమ్మ పెట్టడం కానీ, హోటల్‌కి తీసుకుపోవడం గానీ, బీచ్‌కి పోవడం గానీ, బాగలేకపోతే హాస్పిటల్‌కి తీసుకుపోయి మందులు కొనివ్వడం గానీ, వేయడం గానీ, పక్కనుండి సేవలు చేసుకోవడం తల్లిదండ్రులు పిల్లలకి చేస్తున్నారు. ఈ కాలంలో, ఈ సొసైటీలో ఇప్పుడు ఇదే జరుగుతుందే తప్ప, కానీ ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సొసైటీలో ఉన్నామంటే, అదే తల్లిదండ్రుల్ని పిల్లలు చూసుకోలేని హ్మ్. ఏమంటారు? అస్ అసమర్థత స్థితిలో మనం ఉన్నామని చెప్తున్నామండి. ఏందో టెక్నాలజీ పెరుగుతుంది కాదండి. ఇప్పుడు నేను చెప్తున్నానేందంటే, ఆ పిల్లలు పెద్దవాళ్ళని అదే అమ్మ పట్టుకొని ఒక ఈరోజు ఏం జరిగింది కథలు చెప్పాల్సిన అవసరం లేదండి. కబుర్లు చెప్పడం గానీ, వాళ్ళకి వయసైన కాలంలో దగ్గరుండి వారానికి ఒక్కరోజు మెడిసిన్స్ ఇస్తే నువ్వేసుకోమ్మా అని చెప్తే ఒక మాట చాలండి. సంవత్సరంలో రెండో సార్లు ఒకసారి బీచ్‌కి, ఒకసారి హోటల్‌కి తీసుకుపోతే చాలు. సంవత్సరానికి ఒక్కసారండి. వాళ్ళకి బాగాలేనప్పుడు హాస్పిటల్‌కి తీసుకుపోవడము. ఆ! ఏమైనా వంట వాళ్ళకి ఏది ఇష్టమో అది చేసి పెట్టడం గానీ, దగ్గరుండి ఇది తిను నీకిష్టం కదా! నేను తెచ్చాను అని చెప్పి ఒక మాట గానీ, ఆహ్, పడిపోతావు కొంచెం జాగ్రత్త చూసుకొని నడు అని చెప్పడం గానీ, అవి ఎంత ఆనందాన్నిస్తాయో నిజంగా అండి ఇట్లా చేసే బిడ్డలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులకి, వాళ్ళు ఎంతో పుణ్యము, భాగ్యము, యోగము, అదృష్టవంతులండి. వాళ్ళ జన్మ చరితార్థమైనట్టు. ఏమంటే ఒక దేవుడు ప్రత్యక్షమయ్యి ఆశీర్వదించ దించినట్టే అండి. ఏమంటారు? వాళ్ళంత పొంగిపోతే నిజంగా ఈ ఒక్క సొసైటీలో ఇప్పుడు ఉండే జనరేషన్ నౌ ఎ డేస్ ఎవ్వరు కూడా దీనికి ఉండొచ్చండి. ఉంటారు. ఉండేవాళ్ళని నేను చెప్పట్లేదండి. అంటే ఆ ఒక్క స్థితి ఉండాలా, చూసుకోవాలా. కానీ ఒక అదృష్టం, యోగం, భాగ్యం అనేది ఉంటే తప్ప తల్లిదండ్రుల్ని పిల్లలు చూసుకోలేరు. అది నేను ఈరోజు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నానండి. ఎంతో పుణ్యం ఉంటే తప్ప చాలామంది అంటుంటారు దేవుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పి, నన్ను ఆశీర్వదించాడని చెప్పి. ఇది చెయ్యండి ఆటోమేటిక్‌గా దేవుడు మీ వెంటే ఉంటాడు. వాళ్ళెంత తృప్తి చెందుతారో తల్లిదండ్రులు వయసైన కాలంలో మీరంత బాగా చూసుకుంటే అది అదృష్టం ఉంటేనే జరుగుతుందండి. అప్పుడు ఎక్కడైతే ఉంటుందో లక్ష్మి తులతూగుతుందండి. తులతూగాలంటే డబ్బులే రావాల్సిన అవసరం లేదండి. ఆనందము మీ వెంటే ఉంటుందని చెప్పి నేను చెప్తున్నానండి. ఆనందం డబ్బులో ఆనందం లేదండి. మనుషులు ఐకమత్యంగా ఉండడమే ఆనందమండి. అదే సిరి సంపదలు. థాంక్ యూ.